బైబిల్లో పౌలు గారు తిమోతికి రాస్తూ 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనంలో యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అంటూ దేవుడే మనల్ని తనకు మహిమ తెచ్చుకునే వారిగా సిద్ధపరుస్తాడు అంటూ రాశారు. మీరు నమ్ముతారా? దేవుడు అన్ని అర్హతలు ఉన్నవారిని ఎన్నుకోడు, కానీ తాను ఎన్నుకున్నవారు అర్హులు కాకపోయినా సరే తానే మనలను అర్హులుగా సిద్ధపరుస్తాడు. నమ్మండి, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో మోషే జీవితం బాగా తెలుసు. మోషే దేవుని ఏర్పాట్లో జన్మించినవాడు. జగత్తు పునాది వేయబడకముందే, తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. తన ప్రజలకు నాయకునిగా నియమించుకున్నాడు. అయితే పుట్టిన తోడనే మోషేలో నాయకుని లక్షణాలు లేవు. అసలు మొదటికి దేవుని ఏర్పాట్లో ఉన్న మోషేను సాతాను ఆదిలోనే అంతం చేయాలనుకున్నాడు. అందుకే నేరుగా రాజు అంతఃపురం నుండే ఒక ఆజ్ఞను పంపించి హెబ్రీలకు పుట్టిన ప్రతి మగబిడ్డను నైల్ నదిలో పడవేయమని చెప్పించాడు. మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏ అంతఃపురం నుండి ఆజ్ఞ వచ్చిందో ఆ అంతఃపురంలోనే తన బిడ్డను 40 సంవత్సరాలు పెంచి పోషించాడు. అయితే దేవుడు మోషేను సిద్ధపరచవలసింది ఇంకా ఉంది. అతనిలో ఆవేశం, కోపం వీటన్నిటినీ కూడా దేవుడు తొలగించాలి. అందుకే 40 సంవత్సరాలు మోషే మిద్యాను అరణ్యంలో ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. చూసారా? మొదటి 40 సంవత్సరాలు రాజకుమారుడు, మరో 40 సంవత్సరాలు గొర్రెల కాపరి. ఇక్కడ మోషే పనంతా గొర్రెలకు నీరు, గడ్డి దొరికే స్థలాలకు వెదకి మరీ వాటిని తోలడం, క్రూర జంతువుల నుండి వాటిని రక్షించడం, మందలో బలహీనమైన వాటిని ఓర్పుతో సంరక్షిస్తూ నడిపించడం. ఈ 40 సంవత్సరాల కాలంలో మోషే అసలు తాను నేర్చుకున్న రాజు అంతఃపురంలో విద్యలన్నింటినీ మర్చిపోయి ఉంటాడు. కానీ దేవుని సిద్ధపాటు ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఈ 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేను ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు నాయకుడిగా చేశాడు. చూసారా? అంతఃపురంలో పరిపాలన క్రమాన్ని, అరణ్యంలో గొర్రెల వంటి తన ప్రజలను పరిపాలించే విధానాన్ని దేవుడు మోషేకు నేర్పించి అతన్ని సిద్ధపరిచాడు. ఆయన కేవలం మోషేను మాత్రమే కాదు, బైబిల్లో ప్రతి వ్యక్తిని, భక్తుల్ని ఇలాగే సిద్ధపరిచాడు. ఇలానే మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. దీనికి మనం చేయవలసిందల్లా ఆయనకు లోపడటమే. అప్పుడు మనల్ని అబ్రహాము, మోషే, దావీదు, పేతురు, పౌలు వంటి గొప్ప భక్తుల వలె దేవుడు తన చేతిలో వాడుకుంటాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.